హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ వివేక గారి ఎపిసోడ్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు సిబిఐ కేసు విచారణ ముగిసింది, ఇంకా విచారించాల్సింది ఏమీ లేదు, ఒకవేళ మీరు గనక ఆదేశిస్తే విచారణ చేయమంటే చేస్తామని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టులో సిబిఐ చెప్పినటువంటి క్రమంలో మరి ఒక వర్గం మీడియా కొన్ని పార్టీలకు సంబంధించి, కొన్ని పార్టీలు అంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి చర్చ పెట్టారంటే అసలు ఏమైంది, ఇక్కడ దోషుల్ని ఎక్కడ తేల్చారు, ఇందులో ఎవరు చంపింది, ఎవరు దీని వెనక ఉన్నది ఎవరు, అందరికీ తెలుసు కదా, వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందని తెలుసు కదా, మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్టు చేయకుండా ఈరోజు ఏదైతే ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత గారు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో సిబిఐ ఈ రకంగా విచారణ ముగిసిందని చెప్పి ఏ రకంగా చెబుతారు, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది సిబిఐ, వ్యవస్థలు ఎంత దారుణంగా తయారయ్యాయి అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక వర్గం మీడియా అధికార పార్టీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఏమో బహుశా రాజీ కుదిరిందేమో, రాజకీయంగా అప్పుడు వాడుకున్నారు వాళ్ళు, ఇటు టీడీపీ ఇటు వైసీపీ వాడుకుంది, ఇక రాజీ కుదిరినట్టుంది ఇద్దరి మధ్యలో, అదేవిధంగా సిబిఐ కనుక ఏమైనా అమ్ముడుపోయిందో, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరిస్థితి. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. గతంలోనే వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేటువంటి క్రమంలో విచారించిన సందర్భం వచ్చినప్పుడు మరి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఎక్కడికో వేరు రాష్ట్రాలకు పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కర్నూలుకి తీసుకొచ్చారు. 3 రోజుల పాటు అదే హాస్పిటల్లో ఉండి డ్రామా ప్లే చేశారు. అక్కడ చుట్టూ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులతో ఉండి ఒకవేళ ఏదైనా అరెస్ట్ చేసి విధ్వంసం సృష్టించాలని చెప్పి ఒక పథక రచన చేశారు. అప్పుడు మరి సిబిఐ అక్కడికి వెళ్ళి వెనుదిరిగింది. సో ఈ క్రమంలో మరి ఏదైనా జరిగి ఉండవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అసలు వివేక గారి ఎపిసోడ్ ఎప్పుడు మొదలైంది? 2019లో మార్చి 15 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. సో ఇప్పుడు విచారణకు సంబంధించి కూడా సిబిఐ ఎవరి ఆయాంలో చెప్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి కూటమి కూడా కేంద్రంలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. 19 తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు చేపడితే సిట్టు వద్దు అని చెప్పి అనుమానాలు లేవనెత్తేటువంటి క్రమంలో మరి సిట్ నుంచి సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. అంటే విచారణ జరగాలి, దోషులు ఎవరు తేలాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోరుకుంది, జగన్ గారు కూడా కోరుకున్నారు కదా. మరి అప్పుడు దీనికి సంబంధించి రకరకాల వ్యక్తుల పేర్లు తెరపైకి తీసుకురావడం, అసలైనటువంటి దోషులను బయట తిరిగేటట్టు చేయడం, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళని సపరేట్ పిలిచి ఇంటర్వ్యూలు పెట్టడం, ఇట్లా రకరకాలుగా చేసింది ఎవరు? ఒక కట్టుకథని అల్లినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ కట్టుకథ ఇంకా ముందలకు వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు. ముందుకు వెళితే ఏంటి, అసలైన దోషులు బయటపడతారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడితో ముగించేయాలన్న ఉద్దేశంతోనే ఆపారనేటువంటిది మరొక చర్చ. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొంతమంది అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కేసుని ఇంకా దీని వెనక ఎవరున్నారో తేల్చొచ్చు కదండి. ఏం తెలుస్తారు? ఒక స్క్రిప్ట్ అల్లారు, ఒక అబద్ధాన్ని ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతారు? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ అవినాష్ రెడ్డి స్కెచ్ వేశారు, జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారు, అందుకే అరెస్టు జరగలేదు, కేసును సిబిఐ క్లోజ్ చేస్తూ ఉంది అని చెప్పి మళ్ళీ మీరే అంటారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చక్రాలు తిప్పుతారంటారు. మళ్ళీ ఇట్లాంటి విషయం ఇట్లా మీకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు వ్యవస్థలను, న్యాయ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, ఇలా కేంద్ర వ్యవస్థలన్నింటిని కూడా తప్పుపడతాం. మన సిబిఐని రాష్ట్రాలకు రాకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్న వాళ్ళం కదా మనం. మరి అదే జగన్ గారు వచ్చిన తర్వాత సిబిఐని ఆహ్వానించింది, విచారణ జరుపుకోమని చెప్పింది, సిట్టు నుంచి సిబిఐకి అప్పగించింది కేసు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతో అప్పగించారు. హైకోర్టు బెయిల్ ఇచ్చింది, బెయిల్ మీద బయట ఉన్నారు అని అంటే మరి అక్కడ సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు అనేటువంటి ఒక చర్చ కోర్టులో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బెయిల్ రద్దు చేస్తుంది. అంటే అలాంటి పరిస్థితి లేదు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. జగన్ గారికి సంబంధించి మీరు ఏ వార్తలు రాసినా, ఏ డిబేట్లు పెట్టినా ప్రతిదీ జగన్ గారికి సంబంధించి మీరు ప్రస్తావిస్తారు. అసలు సిబిఐ జగన్ గారి ప్రస్తావనే తీసుకురాలేదు. ఆ దాంట్లో లేని ఛార్జ్షీట్లో కానీ ఎక్కడికైనా జగన్ గారి పేరే లేదు. లేకపోయినప్పటికీ కూడా బాబాయ్ గొడ్డలి పోటు, ఆ పోటు, ఈ పోటు అని చెప్పి మనకున్నటువంటి మీడియాలో, మనకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద వార్తా కథనాలు ప్రచురించి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా బాబాయ్ని, తల్లిని, చెల్లిని ఈ రకంగా బయటికి పంపించేశాడని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేసింది ఎవరు? మీ పార్టీ ఆఫీస్లో తయారైనటువంటి స్క్రిప్ట్లు, మీ మీడియాలో వచ్చినటువంటి స్క్రిప్ట్లే ఈ కేసులకు వాడుకుంటున్నారు. ఇక్కడ దర్యాప్తు జరుగుతున్నది ఒకటి, మీరు చెప్పేది మరొకటి.
మీరు చెప్పిందే జరగాలి, మీరు ఎవరైతే అరెస్ట్ కావాలనుకుంటారో వాళ్ళు అరెస్ట్ కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకు బెయిల్ రద్దు కావాలి, అది మీరు కోరుకుంటున్నారు. అది జరగనప్పుడు వ్యవస్థల తప్పు అంటారు. అసలు దోషులు ఎవరు, దీని వెనక ఏం జరిగిందని ప్రతి ఒక్కరు తెలియాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అవినాష్ రెడ్డి హస్తం, వాళ్ళ హస్తం ఉందని మీరు భావిస్తే కనుక ఇంకా విచారణ చేయమని చెప్పండి, విచారణ జరిపించండి. ఇక్కడ ఈ స్టేట్లో మీరే ఉన్నారు, సెంట్రల్లో మీరే ఉన్నారు, పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి. జరిపించాలంటే నిజాలు కావాలి కదా, న్యాయస్థానాలకు నిజాలు కావాలి కదా, ఆ సాక్ష్యాలను చూపించాలి కదా. ఫోన్లో మాట్లాడుకున్నారు, వీళ్ళ నాన్న వాళ్ళ నాన్నతో మాట్లాడాడు, వాళ్ళ తమ్ముడు వీళ్ళ తమ్ముడితో మాట్లాడాడు అనడం వేరు, మాట్లాడినట్టు సాక్ష్యాలు సేకరించడం వేరు, కోర్టు ముందు ఉంచడం వేరు. మరి ఉంచిన తర్వాత నిజంగానే ఈ మాట్లాడిన తీరు కానీ వీళ్ళు కలవడం కానీ దేనికోసం కలిశారు, ఏం జరిగింది అని ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి కదా. ఒక పక్క చర్చ ఏంటి, దేనికోసం, వారసత్వం కోసం, ఉన్నటువంటి ఆస్తి కోసం జరిగిందనేటువంటి చర్చ ఉంది కదా. ఆ చర్చను పక్కన పెట్టి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళందరినీ పిలిపించుకొని రాజకీయంగా వాడుకున్నది ఎవరు? సో ఏదేమైనా ఇక్కడైతే సుప్రీంకోర్టులో సిబిఐ మాత్రం విచారణ ముగిసింది. ఒకవేళ కనుక మీరు ఆదేశిస్తే ఇంకా విచారణ కొనసాగించమంటే కొనసాగిస్తామని చెప్పినటువంటి క్రమంలో ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఎవరు, ఏంటి, ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగింది అనేది చాలామంది అనేక అనుమానాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే సిబిఐ సుప్రీంకోర్టులో మరి కేసు విచారణ ముగిసిందని చెప్పగానే ఒక కొత్త రాగం అందుకున్నారనమాట వీళ్ళు. చక్రాలు తిప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటే ఎట్లా, పైన మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా విచారణ జరిపించవచ్చు కదా, వైఎస్ అవినాష్ సంబంధించి బెయిల్ రద్దు చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నది వీళ్ళే, సెంట్రల్లో కూడా వీళ్ళు ఎంత చెప్తే అంత నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడుగు పెడితే చక్రాలు తిప్పుతారని చెప్పి వీళ్ళే చెప్తారు. నారా లోకేష్ గారి పైన కూడా చక్రాలు తిప్పుతారని వీళ్ళే చెప్తారు. నరేంద్ర మోదీ గారు ఎవరికి కూడా చరిత్రలో ఇంతవరకు అవకాశం లేదు, ఏ ప్రధానమంత్రి కూడా. మరి నారా లోకేష్ గారికి 2-3 గంటల సమయం ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడారని వీళ్ళే చెప్తారు. ఇంత వీళ్ళకు పలుకుబడి ఉన్నప్పుడు, వీళ్ళు చక్రాలు తిప్పుతున్నప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్తారు? ఈ కేసు ఈరోజు సిబిఐ ముగిసిందని చెప్తుందంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పారు కాబట్టి కేసు ముగింపుకు వచ్చిందని చెప్పి మళ్ళీ వీళ్ళే కామెంట్ చేస్తారు. అసలైన సంగతి గురించి మాట్లాడరు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకుపోతే తమ మెడకు చుట్టుకుంటుందని చెప్పి వైఎస్ వివేక కేసు వాదిస్తున్నది ఎవరు? సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా. ఆయన గురించి తెలియని ఎవరికి అందరికీ తెలుసు. రోజుకి ఎంత తీసుకుంటాడు, ఎవరికి వాదిస్తాడు, గతంలో కేసులు, చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏ రకంగా వాదించాడనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుని ఇక్కడితో పులి స్టాప్ పెట్టేయాలి, దీన్ని తాడు తెగేదాకా లాగొద్దు, పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా బాగాలేవు, ఏ సర్వేలు చూసినా 1 సంవత్సర కాలానికే మళ్ళీ వైసీపీ గెలిచేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు అనుకొని కేసును క్లోజ్ చేసే దిశగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో ఈ అబద్ధాల స్క్రిప్ట్ రాశారు కాబట్టి అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఒకవేళ ముందుకు వెళితే అది తమ మెడక చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి ఒక కొత్త స్క్రిప్ట్ని అల్లారనేటువంటిదే గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం మరి సుప్రీంకోర్టు అయితే విచారణకు ఆదేశిస్తుందా, సరే వీళ్ళు సిబిఐ చెప్పినట్టుగా ఇక్కడితో పుల్ స్టాప్ పెడుతుందా అన్నది చూడాలి. ఏదేమైనా కూడా వైఎస్ వివేక గారి ఎపిసోడ్ అయితే అనేక మలుపులు, అనేక ట్విస్టులు, ఒక థ్రిల్లర్ సినిమాలో ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి.